భయ్యా మూవీ మాత్రం కాంతారా మూవీ మాత్రం చూశాను భయ్యా ఇంతకుముందే. ఇప్పుడే బయటికి వచ్చాను. మూవీ మాత్రం బాగుంది. బాగుందంటే చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి, అంతే యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అంతేకాకుండా రిషబ్ శెట్టి, స్పెషల్గా చెప్పాలంటే రిషబ్ శెట్టి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్స్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా మూవీలో ఏదైనా స్పెషల్ ఏదైనా ఉందంటే రిషబ్ శెట్టి గారే చాలా బాగా ప్రజెంట్ చేశారు. రిషబ్ శెట్టికి యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. అంతేకాకుండా మూవీలో స్పెషల్గా ఏదైనా హైలైట్ ఏదైనా ఉందంటే శివుని గురించి చూపిస్తారు. ఆ శివుని గురించి చూపించేటప్పుడు మనకు వస్తాయి ఫ్రెండ్స్ ఆ గూస్ బంప్స్ అనేది. అది వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ గూస్ బంప్స్, ఈ యాక్షన్ సీన్ అనేది ఒకటి ఉంటుంది. గుహలో ఆయన ఆ బ్లడ్ బాత్ అనేది చూపిస్తారు. కాంతారా గురించి అబ్బబ్బబ్బో ఏముంటుంది ఫ్రెండ్స్, నిజంగా పిచ్చెక్కిపోతారు, నిజంగా చెప్తున్నా. కానీ నాకు తెలిసిన మట్టు మాత్రం కాంతారా మూవీలో ఎస్పెషల్గా రిషబ్ శెట్టి గారు, ఆ రుక్మిణి, ఆ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ఆ రాజు క్యారెక్టర్ కానీ అందరి బాగున్నాయి. చాలానే బాగున్నాయి. అంతేకాకుండా దీంట్లో ఏదైనా స్పెషల్గా ఏమైనా పెట్టారా అంటే స్పెషల్గా అసలు దేవుని చుట్టూ తిరిగే ఇది స్టోరీ కాబట్టి మన శివుని చుట్టే తిరుగుతుంది ఈ స్టోరీ కాబట్టి ఈ చూయించే విధానం ఏముందో అది చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లో మూమెంట్లో స్లోగా నడుస్తూ ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మూవీ మాత్రం వన్ టైం వాచ్ అని మాత్రం నేను మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను. అంత కాంతారా వన్ అంత మాత్రం అస్సలకే లేదు. కాంతారా వన్ అంత ఎక్స్పెక్టేషన్ చేసుకొని పోతే సినిమాకి మాత్రం మనం మాత్రం బఫుల్స్ అవుతాం. నిజం చెప్తున్నా బ్రో, నిజంగా కాంతారా వన్ మీద అంతగానో ఎక్స్పెక్టేషన్ లేకుండా మీడియం రేంజ్ మూవీ లాగా ఒక కాంతారా ప్రీక్వెల్ని మనం చూడడానికి పోతే మాత్రం విజువల్స్ పరంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా యాక్షన్ సీన్స్ కూడా బాగుంటుంది. కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సోగా ఉంది, అంతగా లేదు. కాంతారా వన్ అంత మాత్రం లేదు ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్పేస్తున్నా ఫ్రాంక్గా. మూవీ మాత్రం బాగుందంటే బాగుంది అంతే. మూవీలో మ్యాటర్ మాత్రం అస్సలుగా లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.